హై వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే ఒక లార్జ్ డేటా రిపోర్ట్స్ చూడండి. ఒకసారి ఇక్కడ ఒక లార్జ్ డేటా రిపోర్ట్ ఇచ్చానండి. ఈ రిపోర్ట్ని వెరిఫై చేసుకోవడానికి లేదా చెక్ చేసుకోవడానికి మనం ఏం చేస్తూ ఉంటాం, స్క్రోల్ చేస్తూ ఉంటాం. ఆ స్క్రోల్ చేయడానికి మనం ఈ స్క్రోల్ బార్ని ఇలా డ్రాగ్ చేస్తూ ఉంటాం. మనం జనరల్గా ఈ మౌస్ పాయింటర్లో ఉన్న స్క్రోల్ బార్ని స్క్రోల్ చేస్తే మనకి టాప్ అండ్ బాటంలో మాత్రమే స్క్రోల్ అవుతుంది. మరి లెఫ్ట్ అండ్ రైట్లో స్క్రోల్ అవ్వాలి అంటే కీబోర్డ్లో ఉన్న యారో కీస్ వాడాలి. ఈ కీబోర్డ్లో లెఫ్ట్ అండ్ రైట్ యారో కీస్ వాడామనుకోండి, ఆటోమేటిక్గా లెఫ్ట్ అండ్ రైట్ మనం స్క్రోల్ చేసుకోవచ్చు. ఇలా మనం వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం, టాప్ అండ్ బాటంలో అయినా లెఫ్ట్ అండ్ రైట్లో అయినా మనం కీబోర్డ్లో యారో కీస్ వాడుకోవచ్చు. అండ్ మౌస్లో స్క్రోల్ బార్ ద్వారా ఓన్లీ టాప్ అండ్ బాటంలో మాత్రమే స్క్రోల్ చేయగలం. ఇన్ని ఆప్షన్లు యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఒకే ఒక్క క్లిక్ ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే మీకు కావాల్సినంత వరకు ఆటో స్క్రోలింగ్ చేయొచ్చండి. అది ఎలా అనేది ఓసారి చూద్దాం. ఏంటి సార్ ఇది ఒకటేనా? అవునండి, 2 నిమిషాలు ఉందండి వీడియో. అవునా? ఈ వీడియో ఇంట్రోకి అవుట్రోకి ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ మొత్తానికి 1 మినిట్ అక్కడే పోయిద్దండి. ఇక మీరు చెప్పేది 1 నిమిషం. చూడండి వ్యూయర్స్, మీరు జనరల్గా ఈ ఎక్సెల్లో ఏదైనా లార్జ్ రిపోర్ట్ని వెరిఫై చేసుకోవడానికి, స్క్రోలింగ్ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ మౌస్లో స్క్రోలింగ్ బటన్ ఉంది కదండి, ఈ స్క్రోలింగ్ బటన్ జస్ట్ 1 క్లిక్ చేయండి. ఓకేనా? అంటే స్క్రోల్ చేయడమే కాదండి, జస్ట్ 1 క్లిక్ అనమాట. ఓకేనా? ఎప్పుడైతే మీరు ఇలా 1 క్లిక్ చేస్తారో ఇదిగో చూసారా, మనకి ఇక్కడ 4 సైడ్స్ ఇలా యారో మార్క్స్ లాగా వచ్చినాయి. ఇప్పుడు ఈ మౌస్ పాయింటర్ని మీరు ఇదిగోండి, రైట్ అంటే రైట్ సైడ్కి మూవ్ అవుతూ ఉండిద్ది, లెఫ్ట్ అంటే లెఫ్ట్కి మూవ్ అవుతూ ఉండిద్ది, అండ్ బాటమ్ అంటే ఇదిగోండి ఈ విధంగా, అండ్ టాప్ అంటే టాప్లోకి. మీరు ఈ మౌస్ని మూవ్ చేసేటప్పుడు చాలా స్మూత్గా మూవ్ చేయండి. ఇదిగో చూడండి, మీరు ఎలా పడితే అలా కిందకి ఇలా అనేసారండి, చూసారా, దాదాపు థౌజండ్స్లోకి వెళ్ళిపోయారండి, అన్ని రోజుల్లోకి వెళ్ళిపోయారు. జాగ్రత్తగా మూవ్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఎగ్జాక్ట్గా యారో కీస్ ఎక్కడైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా, అండ్ ఇంకా అవసరం లేదండి, ఆ సింబల్ అనేది పోవాలనుకుంటే మళ్ళీ మీరు క్లిక్ చేస్తేనే కదా అది యాక్టివేషన్ అయింది, మళ్ళీ అగైన్ క్లిక్ చేయండి, ఇదిగోండి ఆటోమేటిక్గా డీయాక్టివేషన్ అవుతుంది. ఓకేనా? ఎక్కడైనా ఉండి మీరు ఇదిగోండి ఇలా లార్జ్ డేటా రిపోర్ట్ని మీరు ఈ విధంగా స్క్రోల్ చేసుకోవాలనుకుంటే జస్ట్ 1 క్లిక్ చేయండి. మీరు ఆ క్లిక్ చేసేటప్పుడు కూడా అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కాదు, నార్మల్గా చెప్తున్నాను, జస్ట్ జాగ్రత్తగా క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా యాక్టివేషన్ అయిపోతుంది. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా మనం ఏంటంటే అది ఎంత పెద్ద డేటా రిపోర్ట్నైనా సరే ఆటోమేటిక్గా స్క్రోల్ చేయొచ్చు. ఓకేనా? ఇది ఆ స్క్రోల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా అందులో ఉన్న ఆ సింబల్స్ని బేస్ చేసుకొని మీ మౌస్ పాయింటర్ని వాడుతూ ఆటోమేటిక్గా స్క్రోల్ చేయొచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోబోతే అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.